హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే మనం డిస్కషన్ చేసే టాపిక్, కొంతమంది ప్రెగ్నెన్సీ వస్తుందండి బేబీస్లో, కానీ వాళ్ళకి డిఫెక్ట్స్ ఉండే బేబీస్ పుడుతూ ఉంటాయి. ఒకటి కాదు, 2 సార్లు కాదు, అట్లా మల్టిపుల్ టైం ప్రెగ్నెన్సీలో కూడా ఒక 3 టైమ్స్ కంటే ఎక్కువ సార్లు కూడా బేబీస్కి కొంచెం డిఫెక్టెడ్గా బేబీస్ పుట్టి చనిపోవడం అలా జరుగుతుందండి. అసలు అది ఎందుకు జరుగుతుందంటే, కొంతమంది ఏంటంటే మేనరికం ఉంటారు. మేనరికం వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అంటే సొంతం అన్నయ్య కూతుర్ని చెల్లెలు కొడుక్కి చేసుకోవడం, ఇలా కొన్ని మేనరికాల వల్ల అలా జరుగుతుంది. కానీ కొంతమంది అసలు వాళ్ళకి సంబంధమే ఉండదు, అవుట్ ఆఫ్ అనమాట. వాళ్ళు వేరే వాళ్ళు, వీళ్ళు వేరే వాళ్ళు, తెలియకుండా అరేంజ్ మ్యారేజ్ చేస్తారు కదా. అలాంటి కండిషన్స్లో కూడా కొంతమందికి ఇలా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి మ్యారేజ్ అవుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి కొంచెం టైం ఉంటుంది కదండి. అది మనం చెప్పలేము, ఎప్పుడు వస్తుంది ఏంటని మనం చెప్పలేము. ఇప్పుడు తెలుస్తుంది. కాకపోతే ఏంటంటే మనం ఒక 5 months 6 months నుంచి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మింగడం చాలా మంచిదండి. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ రోజుకి ఒక ట్యాబ్లెట్ మింగితే సరిపోతుంది. ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ మెడికల్ షాప్లో అడిగినా ఇస్తారండి ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్. అంటే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ, ప్రెగ్నెన్సీ మాకు కావాలి అనుకునే వాళ్ళు కానీ, మేము ప్రెగ్నెన్సీకి ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నాము అనుకునే వాళ్ళు కానీ, ఇది మంచిగా పనిచేస్తుందండి ఫోలిక్ యాసిడ్. ఎందుకంటే నేను కూడా వాడాను. నేను ముంబైలో ఉన్నప్పుడు నాకు డాక్టర్ గారు చెప్పారు, మీకు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటున్నారా అని అడిగారు. అవును అని అన్నాను. అప్పుడు ఆమె ఫోలిక్ యాసిడ్ ట్యాబ్లెట్స్ సజెషన్ చేసింది. 2 months వాడామండి. 2 months వాడిన తర్వాత నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. సో తర్వాత నేను స్కానింగ్కి వెళ్తే అంత నార్మల్గా ఉంది అది అని చెప్పారు. నాకు ఫస్ట్ లేదు, కానీ ఆమె అలా సజెషన్ చేసింది. సో ఎందుకంటే ఎవరికైనా కానీ బర్త్ డిఫెక్ట్స్ లేక మన బాడీలో ఏంటంటే, ఒకప్పుడు మనం బాగా సజ్జలు, రాగులు, మిల్లెట్స్ అలాంటి ఫుడ్ ఎక్కువ తినేవాళ్ళం. దాంట్లో ఎక్కువ ఉండేదండి పీచు పదార్థం కానీ, విటమిన్స్ కానీ అన్నీ చాలా ఎక్కువ మోతాదులో దొరికేది. కానీ ఇప్పుడు మనం తినే రైస్లో అవన్నీ ఉండట్లేదు. సో మనకి కావాల్సిన బాడీలో మనకు కావాల్సిన విటమిన్స్ చాలా తక్కువ ఉంటాయి. ప్రతి ఒక్కరికి ఇప్పుడున్న జనరేషన్లో ప్రతి ఒక్కరికి అలానే ఉందండి. కొంతమంది మధ్యతరగతి, ఇంకా దిగువ మధ్య తరగతి కూడా ఉంటారండి. అలాంటి వాళ్ళకి ఫ్రూట్స్ ఇవన్నీ తెచ్చిపెట్టే వాళ్ళు ఉండడం అంటే కొంచెం కష్టమేను. సో అట్లా అనుకున్నప్పుడు ఫోలిక్ యాసిడ్ మాత్రం కంపల్సరీ మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేదానికి ఒక 2 months, లేదు అంటే 5 months. అది షీట్ జస్ట్ 30 రూపీస్ 40 రూపీస్ ఉంటుందండి ఆ ఫోలిక్ యాసిడ్ షీట్. సో అది వాడడం వల్ల బేబీకి బర్త్ డిఫెక్ట్స్ ఉండవు. వాళ్ళకి కావాల్సినంత ఫోలిక్ యాసిడ్ మన బాడీలో ఉంటుంది. సో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళు డెవలప్ అవుతారు. సో దానివల్ల ఏంటంటే ఎలాంటి బర్త్ డిఫెక్ట్స్, ఎలాంటి బ్రెయిన్లో కొంచెం ఉంటారు కదా, తొందరగా క్యాప్చర్ చేయలేకపోవడము, చూపు సరిగా కనిపించకపోవడము, తర్వాత చెవులు వినిపించకపోవడము, తర్వాత యానిల్ ఫామ్ కాదండి. కొంతమందికి బాత్రూమ్ కూర్చునే దగ్గర ఆ హోల్ కొంతమంది బేబీస్కి ఫామ్ కాదు. ఇలాంటివి చాలా ఉంటాయండి బర్త్ డిఫెక్ట్స్. సో అలాంటి వాటన్నిటికీ ఫోలిక్ యాసిడ్ ఒకటేనండి సజెషన్. నేను చెప్పాలనుకునేది ఏంటంటే, అందరికీ తెలియదు కదండి, పలానా మెడిసిన్ వాడాలి ఇలా అనేది తెలియదు. నేను దాని గురించి మెడిసిన్స్ గురించి నేను చెప్తానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సరే నాకు కామెంట్ చేయండి. అండ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో ఒక 10 మందికి రీచ్ అవుతుంది. తెలియని వాళ్ళు కూడా తెలుసుకునేదానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు నాకు ఇట్లా సపోర్ట్ చేయగలిగితే నేను కొత్త వీడియోస్ చేసేదానికి కూడా నాకు కూడా హ్యాపీగా ఉంటుంది. సో అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. సో మీరు ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నప్పుడు నన్ను అడగండి, కాంటాక్ట్ అవ్వండి. బాయ్. శాంతి క్రియేషన్స్.